నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లా అభివృద్ధి సమావేశం. నంద్యాల జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాను. ఇన్ఛార్జ్ మంత్రి పయ్యవుల కేశవ్. నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం మీరే మాకు న్యాయం చేయండి. లారీ అసోసియేషన్ లారీ ఓనర్లు ఆవేదన. మూన్నాళ్ళ ముచ్చటగా ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ వైసీపీ హయాంలో ఆవిర్భాటంగా ఏర్పాటు. నంద్యాల జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో 100 రోజుల వార్షికోత్సవం భీమా పాలసీ పంపిణీ. నంద్యాల పట్టణ వీధులలో హడలెత్తిస్తున్న కుక్కల బెడద. షాదీఖానకు ₹1 కోటి మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు. నంద్యాల చాము కాలువలో మురుగు కాలువ బాగోగులు పట్టించుకోలేదు. అంతులేని నిర్లక్ష్యానికి నిదర్శనంగా. ఆశల వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. నంద్యాల కలెక్టర్ కార్యాలయంలోని సెంచనరీ హాల్లో జిల్లా అభివృద్ధి సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యవుల కేశవ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజ్కుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, చరిత, బుడ్డ రాజశేఖర రెడ్డి, అఖిల ప్రియ, జయసూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యవుల కేశవ్ మాట్లాడుతూ అభివృద్ధిలో నంద్యాల జిల్లాను పరుగులు పెట్టిస్తామన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న కట్టడాలను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రానికి జగన్ వల్లే డ్యామేజ్ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు. ఢిల్లీ సపోర్ట్ తో ఏపీని గాడిన పెట్టామన్నారు. ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు బ్రాండ్ కనబడుతుందని తెలిపారు. కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి చూసారు. కొత్త టెక్నాలజీ గౌరవ పయ్యవుల కేశవ్ గారికి సాధారణంగా సౌమ్యంగా వేదికగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్స్, వారిని కూడా సాధారణంగా సౌమ్యంగా వేదికగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా శ్రీ పి రామ్ గోపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, వారిని కూడా సాధారణంగా సౌమ్యంగా వేదికగా హానరబుల్ ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు, వారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ భూముల అఖిలప్రియ గారు, హానరబుల్ ఎమ్మెల్యే ఆలగడ్డ వారి గారు, హానరబుల్ ఎమ్మెల్యే శ్రీశ్రీ గారు, వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. శ్రీ జయసూర్య గారు, ఎమ్మెల్యే నందికొట్టు గారు, వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మిగతా వాళ్ళందరూ దయచేసి అధికారులందరూ కూడా మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అనధికారులు కానీ మిగతా ఎవరైనా బయట వాళ్ళు దయచేసి అందరూ కూడా అధికారులు తప్ప అధికారులు తప్ప ఇక్కడ ఎవరు ఉండడానికి ఈ సమావేశంలో ఉండడానికి లేదు. సో దయచేసి అధికారులు తప్ప మీతో డిపార్ట్మెంట్ లో సంబంధం లేని వ్యక్తులు దయచేసి బయట ఆశ్రయించవలసిందిగా మిమ్మల్ని సమయంగా కోరుతున్నాము. కూడా నిలవద్దండి, ఈ గ్యాంగ్ వేలు ఎవరు నిలవద్దండి దయచేసి.
దయచేసి అందరూ కూడా బయట ఉత్తరించాల మిగతా వాళ్ళు కూడా దయచేసి సమావేశంలో ఉండడానికి వీలు లేదు. దయచేసి వినతి పత్రాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే డైరెక్టర్స్ ఏదైనా ఉంటే కూడా పార్టీ డైరెక్టర్స్ కానీ అధికారులు ఎందుకంటే DDRC చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి మళ్ళీ రేపు పొద్దున పేపర్లు రాస్తే మనకు కూడా ఇబ్బంది అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. దయచేసి మీరు వినతి పత్రాలు ఉంటే తర్వాత తీసుకుంటారు. ఎవరు కూడా మళ్ళీ ఒకరి చూసి ఒకరు వాళ్ళు ఉన్నారు కదా మేము ఉన్నామని చెప్పి మీడియా మిత్రులు కూడా దయచేసి మీరు విజువల్స్ తీసుకుని మీరు త్వరగా మీరు కూడా దయచేసి పోలీసు వారు సహకరించి తొందరగా వాళ్ళని బయటికి పంపించి ఇక్కడ డోర్స్ లాక్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బయట దయచేసి ఎప్పుడు తెలుసుకోవద్దండి. అందరూ కూడా సహకరించాలా మీడియా మిత్రులు. ఒక తరం బట్టేది. కానీ భగవంతుడు ఇవాళ మనకు ఢిల్లీలో ఇచ్చినటువంటి ఈ అవకాశంతో గాడిన పెట్టేటువంటి పరిస్థితులకు వచ్చాం. మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరుగులు పెట్టిస్తున్నారు. పోలవరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, అమరావతిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడో పోలవరం కడితే మనకేంటని కాదు. ఒక్కటి గుర్తించండి, కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం జిల్లాల మధ్య నీళ్ల కోసం కొట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. పట్టిసీమ ప్రాజెక్ట్ అక్కడ కట్టడం మూలాన ఇవాళ రాష్ట్రంలో నీటి మీద గొడవలు ఎక్కడా లేవు. ఇంకా మాకు నీళ్ళు ఎక్కువ కావాలి, అభివృద్ధి ఎక్కువ కావాలనేటువంటి పోటీతో డిమాండ్లు ఉన్నాయి తప్ప నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితులు లేవు. అంతకుముందు రాయలసీమ వర్సెస్ కోస్తా, శ్రీశైలం వర్సెస్ నాగార్జున సాగర్ వర్సెస్ కింద ప్రకాశం జిల్లా, కర్నూలు వర్సెస్ అనంతపూరు వర్సెస్ కడప, కర్ణాటక వర్సెస్ ఆంధ్ర, ఇన్ని రకాలుగా కొట్టుకునేవాళ్ళు. ఒక్క పట్టిసీమ ప్రాజెక్టు కట్టినందుకు ఇవాళ ఇన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయి. పట్టిసీమ రాయలసీమలో కట్టలేదు కదా, ఎక్కడో కోస్తాలో కడితే ఆ నీళ్లని వాళ్ళకిచ్చి పైన శ్రీశైలాన్ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. పోలవరాన్ని పూర్తి చేస్తే ఎంటైర్ శ్రీశైలంలో రాయలసీమ ప్రాంతానికి కావాల్సిన నీటిని వాడుకునే అవకాశం వస్తుంది. కాబట్టి పోలవరాన్ని కూడా పరుగులు పెట్టించడానికి ఈ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్రంతో మాట్లాడి పోలవరానికి కమిట్మెంట్ తీసుకున్నాం, రాజధానికి కమిట్మెంట్ తీసుకున్నాం, సొంత నిధులతో రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. హంద్రీనీవా ప్రాజెక్టుకి అభివృద్ధికి కూడా ఇప్పటికే ప్రణాళికలు ఏర్పాటు చేశాం. ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకుపోయి నంద్యాల జిల్లాని ఈ రాష్ట్రంలో పరుగులు పెట్టేటువంటి జిల్లాగా తయారు చేయడంలో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, అధికార యంత్రాంగం కూడా సిద్ధం అవ్వాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఇవాళ ఈ సమావేశం జరిగింది. మంచి వాతావరణంలో జరిగింది. డెఫినెట్గా అందరూ కమిటెడ్గా ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా దానికి సమాయత్తంగా ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారు, మీరే మాకు న్యాయం చేయండి, లారీ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న లారీ అసోసియేషన్ లారీ ఓనర్లు ఇసుకను డంప్ యార్డ్ నుంచి తరలిస్తూ జీవనం సాగిస్తున్నాం. అయితే మేము గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాలలో ఇసుకను వివిధ ఇసుక రీచ్ల నుండి తెచ్చుకుని నంద్యాలలో మరియు చుట్టుపక్కల ప్రాంతములలో ఇసుక హమాలి వర్కర్స్ ద్వారా డోర్ డెలివరీ చేయించున్నాము. గత నవంబర్ నెలలో 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉచిత ఇసుక పాలసీ విధానంలో భాగంగా నంద్యాల మరియు చుట్టుప్రక్కల ప్రాంత ప్రజల అవసరం నిమిత్తం ఇసుక డిపో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇసుక డిపో ద్వారా ఇసుకను వినియోగదారులకు 1 టన్నుకు ధర 884 మరియు రవాణా ఖర్చులు అదనం లారీ మరియు టిప్పర్లలో వచ్చు ఇసుక ధర 800కు డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మేము నూనెపల్లిలో అన్లోడ్ నిమిత్తం కూలీల కొరకు లారీలు ఆగినప్పుడు పోలీసు వారు వచ్చి లారీలు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిపోయి రాయల్టీ బిల్లులు ఉన్నా కూడా లేనట్లుగా నిర్ణయించి సంబంధిత భూగర్భ మరియు గనుల శాఖ వారికి పంపించి వాటికి ఫైన్ వేయించడం జరిగింది. చూడలేకుండా బిల్లుల పైన వచ్చిన కానీ బిల్లులు లేవని చెప్పి కేసులు రాస్తున్నారు. ఇది జనాలు వాళ్ళు అందుకో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చినాము. అదే సార్, మాకు పన్ను తోలుకునే దానికి అమాలీలకు బతుకు తెరువు కరువైంది, లారీ ఓనర్ కు కంతులు కట్టుకోవడం బరువైంది. ఇవన్నీ
లారీలు బిల్లు పైన వాళ్ళకే చింపండి కేసుకొస్తున్నాము. బిల్లు ఉన్నా కానీ పట్టుకుంటున్నారు. పట్టుకొని కేసులు రాయడం ఎక్కువైంది వాళ్ళు. అది సార్ మొత్తం టౌన్ సర్కిల్ లో మాకు వాళ్ళు ఇప్పుడు ఏం పని చేసుకోవాలి సార్? దానికోసం సార్ మా ఆలోచన. మాకు అన్లోడింగ్ పని లేదు సార్. మాకు పని లేదు. బాగా మేము 15-16 ఏళ్ళ నుంచి లాగుతున్నాం. మేము 15-16 ఏళ్ళ నుంచి లాగుతున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు దాదాపు 25 ఏళ్ళ నుంచి లాగుతున్నారు సార్. డబ్బు పెట్టిన నుంచి మాకు పనులు లేకుండా సార్. అది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇసుకకు డబ్బు ఇస్తున్నారు. అది వచ్చిన నుంచి మాకు పనులు లేకుండా అది సార్. మాకు 150 మంది కుటుంబాలకు మా లారీ ఓనర్లకు చూడండి సార్. ఇసుక లారీ అమ్మాలీలం. ఇసుక ఉపాధి కోసం మేము గత కొన్ని నెలలుగా పనిచేస్తున్నాం ఇక్కడనే. గత కొన్ని నెలలుగా మాకు పని లేదు. లారీ వాళ్ళు లారీ రావట్లేదు. పట్టుకోవడం ఎక్కువైంది. రానివ్వట్లేదు లారీ వాళ్ళను. బిల్లులు ఉన్నా మాకు రానివ్వట్లేదు. డంపింగ్ యార్డ్ పెట్టిన నుంచి మాకు ఇలా జరుగుతుందన్న. దీనికోసం మాకు న్యాయం చేయాలి అని మేము గవర్నమెంట్ కోరుదామని వచ్చినామన్నా. ఫిషాంధ్ర పథకం అమలుతో ఆక్వా రంగానికి చైతన్యస్తాం. మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారం ఆర్భాటాలతో ఊదరగొట్టారు. దుకాణాలు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారు. కాగా ఈ ప్రచార ఆర్భాటాలని మొన్నాళ్ళు ముచ్చటగానే మిగిలాయి. చెప్పిన మాటలకు వాస్తవ పరిస్థితులకు ఎక్కడ పొంతన లేకపోవడంతో యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన లబ్ధిదారులు వెనకడుగు వేశారు. దుకాణాలు తెరిచి మరికొందరు మత్స్య ఉత్పత్తి రవాణా నిర్వహణ భారమై యూనిట్లు మూసివేశారు. మత్స్యకారుల అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధితో పాటు చేపల ఉత్పత్తులను పెంచాలనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర దుకాణాలను ప్రారంభించింది. నంద్యాల జిల్లాలో ఆంధ్ర దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు మూతబడ్డాయి. 1,00,000 నుంచి 50 లక్షల వరకు యూనిట్ల మంజూరు చేశారు. చేపల వినియోగాన్ని స్థానికంగా పెంచాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ మహిళలకు 60%, ఇతరులకు 40% పెట్టుబడి రాయితీని ప్రకటించి ఆ శాఖ అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఈ మొత్తానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్రం అందించిన నిధులను మళ్లించారు. కొందరు రాయితీ కోసమే యూనిట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఫిష్ ఆంధ్ర యూనిట్లు అన్ని దాదాపు మూతపడ్డాయి. నంద్యాల జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో 100 రోజులు పూర్తి చేసుకోవడం సందర్భంగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మార్పేట్ డైరెక్టర్ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డికి ఘన స్వాగతం పలికిన ప్రెసిడెంట్ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వంశీకృష్ణలు నమ్మకానికి మారుపేరు జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో ఉన్న మీడియేటర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జీవీఆర్ మ్యారేజ్ మీడియేటర్స్ కుటుంబాలకు అండగా నిలపాలని ఒక చిన్న సంకల్పంతో రాజ్ కుమార్ కృష్ణ మీడియేటర్లకు భీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు సదుపాయాన్ని కల్పించారు. మీడియేటర్లు దూర ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలకు గురైతే వారి కుటుంబాలకు ఎవరు సహాయం చేస్తారు అనే ఉద్దేశంతో ఏ ఒక్క మీడియేటర్ కుటుంబం కూడా ఇబ్బందులు పడకూడదని ఒక చిన్న సంకల్పంతో 10 లక్షల భీమా సౌకర్యం ఏర్పరచడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ జీవీఆర్ మ్యారేజ్ మీడియేటర్ల కుటుంబాలకు భీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమని, ఎక్కడ లేని విధంగా మీరు కల్పించడం రాజ్ కుమార్ వంశులను అభినందించారు. అనంతరం భీమా సౌకర్యం బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వంశీ, మ్యారేజ్ మీడియేటర్ సభ్యులు పాల్గొన్నారు. పుస్తకంలో మీరు సర్వీస్ ఛార్జీ కింద మనం ఒక స్టేషన్ పోయినా ఇప్పుడే ప్రెసిడెంట్ సార్ గారు చెప్పారు. స్టేషన్ పోయినా లారీ పోయినా జీవీఆర్ మ్యాట్రిమోనీ వాళ్ళు యాజమాన్యం అంతా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇక్కడ ఈ మ్యారేజ్ బ్యూరోలో పనిచేస్తున్న మీడియేటర్స్కు యాక్సిడెంటల్ పాలసీని ఫ్రీ వాళ్ళ సొంత ఖర్చులతో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. 550 రూపాయలు
ఈ సంస్థనే కట్టి మీడియేటర్లకు ఇస్తుంది. వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా అకస్మాత్తుగా ఏదైనా జరిగితే 10 లక్షల రూపాయలు, మరణం సంభవిస్తే 10 లక్షల రూపాయలు, ఏదైనా కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయినా 50% డిజబిలిటీ ఉంటే 5 లక్షల రూపాయలు ఈ విధంగా వస్తాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ పాలసీని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. దాదాపు 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పాలసీలు వాళ్ళు సొంతంగా జీవీఆర్ మ్యాట్రిమోనీ యాజమాన్యం వల్లే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ పాలసీలను ఇవ్వడం జరుగుతోంది. ఇది అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక మంచి ఉద్దేశము. ఎందుకంటే ఈ సంస్థ కోసం కష్టపడే మీడియేటర్స్కి ఏదైనా జరిగితే, ప్రయాణాల్లో ఏదైనా జరిగితే ఇది మంచి చేకూరాలనే ఉద్దేశం చేయడం చాలా మంచి సందేశం ఇది. ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడి సంబంధాలు తీసుకొని వస్తుంటారు. వాళ్ళకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ కుటుంబము సర్వం కోల్పోకూడదు, వాళ్ళకు ఆర్థికంగా భారం కాకూడదు, ఆర్థికంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ యాక్సిడెంటల్ పాలసీని తీసుకొచ్చడం జరిగింది. కాబట్టి ఆ సంస్థ జీవీఆర్ సంస్థ యాజమాన్యానికి అంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలా, మంచి అభివృద్ధికి రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారము. మ్యారేజ్ మీడియేటర్లో అందరికీ నమస్కారము. నేను జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అని ఎందుకు పెట్టినాను అంటే మ్యాట్రిమోనీ జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో, జీవీఆర్ మ్యాట్రిమోనీ, జీవీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తం అందరినీ నేను ఎందుకు పెట్టగలిగినాను అంటే ప్రతి ఒక్కరికి మీడియేటర్లకు ఎక్కడి నుంచైనా ఎక్కడి నుంచి వస్తుంటే, పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు టౌన్లోకి వస్తుంటే ఆటోలు తగిలి, కార్లు తగిలి, జీపులు తగిలి ఇబ్బంది పడి వాళ్ళకి ఎవరికి ఇళ్ళకాడ కాళ్ళు ఇరగడం, చేతులు ఇరగడం ఇలాంటివి జరుగుతుంటే ఇళ్ళకాడ వాళ్ళ కొడుకులు బిడ్డలు ఏమంటున్నారంటే, మీరు ఎందుకు మ్యారేజ్ బ్యూరో పెట్టుకుపోతున్నారు, మీరు ఏం పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇంటి దగ్గర తినకుండా కూర్చోకుండా ఎందుకు ఇవి మీకు అని చెప్పి ఇబ్బంది పెడుతుంటే నేను వాళ్ళందరినీ ఆలోచించుకొని ప్రతి ఒక్కరికి, ప్రతి మీడియేటర్ కు 10 లక్షల రూపాయల బాండ్ ఇన్సూరెన్స్ నేను మా జీవీఆర్ మ్యారేజ్ తరఫున మేము చేపిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఐడి ప్రూఫ్ కూడా ప్రతి ఒక్కరు ఎక్కడ మీడియేటర్ ఏమి ఎట్లా అని అంటే కూడా మీడియేటర్ గా వాళ్ళ జీవీఆర్ మ్యారేజ్ ఆఫీసు ఉన్న మా ఐడి ప్రూఫ్ ఉందని ఇలాగ ఐడి ప్రూఫ్ చూపిస్తారు. ఇంకొకటి ఏమంటే మీడియేటర్లు ఎవరైనా కూడా ఐడి ప్రూఫ్ లేకోకుండా ఎక్కడైనా కూడా మీడియేటర్లు ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మన ఆఫీస్ లో ఐడి ప్రూఫ్, ఐడి కార్డు, ప్రతి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బాండ్ మనం ఇవ్వగలుగుతున్నాం. జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అండ్ మ్యాట్రిమోనీ వారికి నా నమస్కారాలు. వీళ్ళు మంచి మీడియేటర్స్ కు బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించి ఆయన ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. ఆయనతో సహా మేము కూడా ఆయనకు సపోర్ట్ గా ఉంటామని మేము కూడా అంటున్నాము. ఇప్పుడు 999 రూపాయలకు ఐడి కార్డు మరియు ఇన్సూరెన్స్ పాలసీ యాక్సిడెంటల్ గా కాళ్ళు చేతులు విరిగినా, డెత్ అయినా ఇట్లా యాక్సిడెంటల్ పరంగానే పెట్టాడు. ఇది ఒక యూనిట్ గా ఉంటాము. ఈ జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో తరఫున ఏదైనా ఐడి ప్రూఫ్ ఉండే వాళ్ళకు, ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా పెళ్లి చేసిన తర్వాత అమౌంట్ కానీ ఏదైనా కానీ కొద్దిగా ప్రాబ్లం చేసే వాళ్ళకు అందరం సపోర్ట్ గా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళు మాట్లాడుకునే అమౌంట్ కరెక్ట్ గా పేపర్ మీద రాపించుకుంటే ఎవిడెన్స్ ఉంటే పోయి జీవీఆర్ మ్యాట్రిమోనీ వాళ్ళు రాజ్ కుమార్ గారు, నేను నాగేశ్వర రెడ్డి మేమల్లా పోయి వాళ్లకు మేము సహాయం చేస్తామని నేను మా మనస్ఫూర్తిగా ఒక యూనిటీ ఏర్పాటు కావాలని ఈ జిల్లాలు మొత్తం కలిపి జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అంటే ఏంటి అనేది ప్రపోజల్స్ కూడా బాగానే చూస్తున్నారు వాళ్ళు, కానీ బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి బాగా డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో కుక్కల బెడదతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో సుఖనాలు గుంపులుగా తిరుగుతూ రాకపోకలు సాగిస్తున్న పెద్దలు చిన్నారులను వెంటాడి కరుస్తుండటంతో వారు కలవరపాటుకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో కొందరిని కరవడం వల్ల వైద్య చికిత్సలు చేయించుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరికొందరు ఆందోళనలతో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలి వెళ్లి వ్యయ ప్రయాసాలకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులు సత్వరం స్పందించి కుక్కల బెడద సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దానికెళ్ళేనా
బయటకు రావడం భయం అవుతుందా? చాలా భయం అవుతుంది. కుక్కలు ఆవులు బగ్గీల మీద పోయేది కూడా బగ్గీ కింద పడ్డారు మనకి కుక్కలు పడిపోయినారు. ఇవి ఎంబడి సాయం బ్రేక్ పడకలేక కుక్కలు కింద పడిపోయారు. కుక్కలు చాలా డేంజర్ అయింది. రాత్రి 11 అయిందనుకో అదే కదా బాధ. షాదీఖాన్కు ₹1 కోటి మంజూరుపై హర్షం వ్యక్తం చేసిన పట్టణ టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ హుసేన్ నయాజీ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 2014 నుంచి 19 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీల కొరకు షాదీఖానా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ షాదీఖానాకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంపై బీసీ జనార్దన్ రెడ్డి ₹30 లక్షల సొంత నిధులతో తిరిగి నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్లీ దానిని నిలిపివేయడంతో బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ యువగళం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, బీసీ జనార్దన్ రెడ్డి ప్రజల సమక్షంలో తిరిగి పునర్నిర్మాణం చేపడతారని హామీ ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా బనగానేపల్లి పట్టణంలోనే షాదీఖానాకు ₹1 కోటి మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపిన బనగానేపల్లి పట్టణం ముస్లిం మైనార్టీ నాయకులు. అస్సలాము అలైకుం. నా పేరు సయ్యద్ హుసేన్ నియాజీ, బనగాన పట్టణ ముస్లిం మైనార్టీ టీడీపీ నాయకుడిని. ముఖ్యంగా ఈ లైవ్లో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2014-19 మధ్యలో మన ప్రియతమ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ షాదీఖానా నిర్మాణం చేపట్టడం జరిగినది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము 5 సంవత్సరాలు కక్షతో 5 సంవత్సరాల్లో కక్షతో ఒక్క నయా పైసా కూడా మంజూరు చేయలేదు. కక్ష సాధింపు చర్యలుగా చేసింది గత ప్రభుత్వం. మరలా బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రజాగలం బనాపల్లెలో యువగలం యాత్రలో బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో ఓ భారీ బహిరంగ సభ జరిగినది. ఆ యువగలంలో నారా లోకేష్ గారు మరలా ఈ షాదీఖానా గురించి ప్రస్తావించగా జనార్దన్ రెడ్డి గారి సమక్షంలో విన్నపించి మరలా ఈ వాగ్దానాన్ని నేను గెలిచిన తర్వాత నిలబెట్టుకుంటానని చెప్పినారు. ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపే మన బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రివర్యులు ఈ షాదీఖానా పునర్నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేసినందుకు ప్రత్యేకముగా బనాపల్లె నియోజకవర్గంలోని ముస్లిం ప్రజలందరి తరపున మరియు నా తరపున ప్రత్యేకముగా ధన్యవాదములు తెలుపుచున్నాను. అంత పచ్చగా కనిపిస్తుంది కదూ, ఇదేదో క్రీడా మైదానం అనుకోకండి. బాగా గమనిస్తే నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. మైదానంలోకి వాన నీళ్లు వచ్చాయా అంటే కానే కాదు. చామ కాలువ నుంచి గురి చెరువుకు సాగు నీరిందంచే చామ కాలువకి ఇదిగో ఇలా గుర్రపు డెక్క పెరిగి మైదానాన్ని తలపిస్తుంది. గుర్రపు డెక్కను తొలగిస్తే చెరువుకు వేగంగా నీరు చేరే అవకాశం ఉంటుంది. అధికారులు తొలగింపు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో పంట మురుగు కాలువ
బాగోగులు పట్టించుకోలేదు. అంతులేని నిర్లక్ష్యానికి నిదర్శనంగా చాము కాలువ నిలుస్తుంది. ఈ ప్రధాన మురుగు కాలువ నంద్యాల ఎస్బీఐ కాలనీలో గ్రామాలకు అనుసంధానమైన ఉంది. నంద్యాల పట్టణంతో పాటు తదితర గ్రామాల అంతర్గత డ్రైనేజ్ నుంచి వచ్చే మురుగును శివారు గ్రామాలకు చేరువేయడంలో ఈ కాలువ ప్రాంత కీలకం. అంత ప్రాధాన్యం ఉన్న కాలువ ఆధునీకరణకు మంగళం పాడేయడంతో పాటు విపరీతమైన కిక్కిస గుర్రపు డెక్క వేటలు వేసింది. దీంతో గ్రామాల నుంచి వస్తున్న మురుగు నీరంతా మురుగు ముందుకు ప్రవహించే వీలు లేక ఎక్కడికక్కడ కంప కొడుతుంది. ఇక ఈ కాలువ సమీపంలో సాగు చేస్తున్న రైతులు వ్యర్థ నీటిని బయటకు తోడుకునే వెసులుబాటు లేకుండా కాలువ గట్లను సైతం కిక్కిస అల్లుకుంది. ఆశల వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి, కానీ వేతనం 26,000 ఇవ్వాలి. ఏఐటీయూసీ డిమాండ్. కలెక్టరేట్ వద్దకు ర్యాలీ అడ్డుకున్న పోలీసులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆశల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, సమస్యలని పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నాకు ర్యాలీగా వెళ్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ కి ఆశా వర్కర్లు తమ సమస్యలు విన్నవించడానికి పోతుంటే పోలీసులు అడ్డుకొని నాయకులకు పోలీసులకు జరిగినది. ర్యాలీని స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దగ్గర ఆపి అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం అడిషనల్ డిఎంహెచ్ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి నంద్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు కూరుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లా నలుమూల నుంచి ఆశా వర్కర్లంతా కూడా పాల్గొంటున్నారు ఈ ఉద్యమంలో.
ప్రధానంగా ఎన్నికల కన్నా ముందు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఆశా వర్కర్లంతా మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలి, పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే తమకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి, మాకు సచివాలయాలతో సంబంధం లేకుండా మెడికల్ డిపార్ట్మెంట్ తోనే డ్యూటీ చేయించుకోవాలి, పని గంటలు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి అనేక డిమాండ్స్ తో ఈ రోజు మరి ఆందోళనకు పూనుకోవడం జరిగింది. ఈ రోజు అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ సమస్యల పరిష్కారం చేయడానికి సమ్మె సందర్భంగా దాదాపు 19 డిమాండ్స్ తో మరి ఆ రోజు సమ్మెలో హామీ ఇచ్చారు. వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా మెడికల్ గా ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 అని, మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలనే ప్రధానమైన డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు శాంతియుతంగా నిరసన జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తాను, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర భారీగా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని రోడ్డు పాలేసే విధంగా మరి తీసుకుంటాం. మీ మినిస్టర్లు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ మీరు ఎక్కడ జరిగినా సరే ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ హెచ్చరిక తెలియజేయడానికి ఈ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు సుంకయ్య, ఏఐటీసీ జిల్లా జనరల్ సెక్రటరీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా అభివృద్ధి సమావేశం. నంద్యాల జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాను, ఇన్ఛార్జ్ మంత్రి పయ్యవుల కేశవ్. నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం మీరే మాకు న్యాయం చేయండి, లారీ అసోసియేషన్ లారీ ఓనర్లు ఆవేదన. మూన్నాళ్ళ ముచ్చటగా ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ వైసీపీ హయాంలో ఆవిర్భాటంగా ఏర్పాటు. నంద్యాల జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో 100 రోజుల వార్షికోత్సవం భీమో పాలసీ పంపిణీ. నంద్యాల పట్టణ వీధులలో హడలెత్తిస్తున్న కుక్కల బెడద. షాదీఖానాకు ₹1 కోటి మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు. నంద్యాల చాము కాలువలో మురుగు కాలువ బాగోగులు పట్టించుకోలేదు, అంతులేని నిర్లక్ష్యానికి నిదర్శనంగా. ఆశల వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.